దాని టైం బాగుంది కాబట్టి బ్రతికి కోమాలోకి వెళ్ళిపోయింది. బుద్ధుందా నీకు? జరగరాంది ఏదైనా జరుగుంటే నీ జీవితం ఏమి ఉండదో ఆలోచించావా? ఇంత చిన్న విషయానికి అప్సెట్ అయిపోతే ఎలా తమ్ముడు? అపురూపమైనవి అంత ఈజీగా దొరకవు. ఎవరండి మీరు? నా పేరు రిషి అండి. పద్మనాభం గారు మీ దగ్గర నుంచి గెస్ట్ హౌస్ కీస్ తీసుకోమన్నారు. ఓ మీరేనా? అవునండి. ఏమనుకోకుండా ఆయనకు ఒకసారి ఫోన్ చేసి ఇస్తావా బాబు? ష్యూర్. ఇది అద్దరిపోయిందక్క. బావగారు కొంచెం తీసుకెళ్తావా? వద్దులే. ఒక్క నిమిషం అండి, మాట్లాడండి. పద్మనాభం గారు చెప్పండి. నేను చెప్పిన బంధువులు వాళ్లేనమ్మా. తాళాలు ఇచ్చేయమ్మా. అలాగే. వాళ్ళకి ఏదైనా అవసరమైతే కాస్త చూస్తూ ఉండమ్మా. సరేనండి. ఉంటానమ్మా. సరేనండి. లోపలికి రండి బాబు. పర్లేదండి. చాలా దూరం నుంచి వచ్చారు, మంచినీళ్ళైనా తాగి వెళ్ళండి. రండి. ఏంటి నీ భోజనం ఇక్కడ చేసేస్తున్నట్టున్నా? లేదు, అక్కడ కూడా ఉంటుంది. రమ్మా కూర్చో. అక్క ఒక్క నిమిషం. అలాగే. తాళాలు తీసుకొస్తానుండమ్మా. అలాగే ఆంటీ. ఇంతకీ మీనాక్షి ఏది? ఎవరో వచ్చినట్టున్నారు. చూద్దాం పద. మీరేంటి మా ఇంట్లో? మీ ఊళ్ళోనే పనుండొచ్చాం. పనయ్యేంత వరకు మీ ఎదురింట్లో ఉంటాం. అలాగా? మా అమ్మాయితో మీకు ఇంతకు ముందే పరిచయం ఉందా? ఏదో చిన్న అడ్రస్ ఎంక్వైరీలో పరిచయం అయ్యాంలేండి. అడ్రస్ దొరికిందండి? అడ్రస్ దొరికింది, మనిషే దొరకలేదు. దొరుకుతుందిలేండి. ఎదుగో మా తాళాలు. ఇంతకీ మీ దేవురమ్మా? బీదర్ ఆంటీ. ఏ పని మీద వచ్చారు? మా తమ్ముడికి మీ ఊళ్ళో సంబంధం చూడ్డానికొచ్చామంటీ. మా ఊరమ్మాయా? ఎవరు? ఎవరి తాలూకా? మా తమ్ముడు ఆ అమ్మాయిని చూశాడు కానీ ఆ అమ్మాయి పేరు అడ్రస్ తెలియవు. ఈ ఊరని మాత్రం తెలుసు. డీటెయిల్స్ లేకుండా అమ్మాయిని కనుక్కోవడం చాలా కష్టం కదండి. మేము అనుకుంటే ఏదైనా సాధిస్తాం. మా ఇంటికి కాబోయే కోడల్ని ఎలా అయినా కనిపెట్టి పట్టుకుని వెళ్తాం. మొత్తానికి మా అక్కలా వెరైటీ పెళ్ళన్నమాట. వెరైటీనా? అవునండి, మా అక్క కూడా మా బావని పెళ్లి చూపుల్లో చూడకుండా, నిశ్చితార్థంలో చూడకుండా డైరెక్ట్ గా పెళ్లి పీటల మీద చూసి చేసుకుంది. చాలా వెరైటీగా ఉంది. ఈ ఊరికి కొత్తగా వచ్చారు కదా, మీకేదైనా అవసరమైతే మొహమాటం లేకుండా అడగండి. అలాగే ఆంటీ. వస్తానండి. పదండి. ఉంటానండి. బాయ్ అండి. బాయ్. అక్క మనం చేసాడుకుందారా. కేసు తీసుకున్నాను రా. పద. సరిపడ.
ఏమైంది తమ్మా? డిస్టర్బ్ చేస్తుంది అక్క, బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఎక్కడ చూస్తున్నా అదే అమ్మాయి. ఒక అమ్మాయి గురించి ఇంతలా డిస్టర్బ్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆడది తలుచుకుంటే ప్రపంచాన్ని డిస్టర్బ్ చేస్తుంది తమ్మా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లేడీ. అయినా అప్పుడే ఎందుకు అంత డిస్టర్బ్ అయిపోతున్నావు? తను దొరుకుతుందని నీకంటే ఎక్కువ నమ్మకం నాకే ఉండేది. ఇప్పుడు ఆ నమ్మకం పోతుంది. అసలు మనం ఆ అమ్మాయిని కనిపెట్టగలమో లేమో అన్న డౌట్ వస్తుంది. మన ఇంటి కోడలుగా తీసుకెళ్లగలమో లేదో అనిపిస్తుంది. తీసుకోతమ్మా. ఇదెందుకక్క? తీసుకోరా. అక్కని పొడి చేయరా. పొడి చేయి. ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? శశిముఖి లాంటి అక్కుండగా తమ్మ అంత మాట అంటే అక్క ఎలా తట్టుకుంటుంది? ఎందుకు బతుకుంటుంది? నీ అక్క చేతకందనుకున్నావా? ఓటమితో తమ్ముడిని తిరిగి తీసుకెళ్తుందనుకున్నావా? ధనకోట వజ్రముని మనల్ని ఎలా పెంచాడు? కోరుకున్న దాన్ని దక్కించుకోవడం కోసం ఎంతటి యుద్ధమైనా చేయమన్నాడు. నీ దేవతని మన ఇంటికి తీసుకెళ్తున్నావు. ఆ నమ్మకంతోనే ఉండు. అత్తయ్య, లిస్ట్ చదువుతున్నాను వినండి. విడిపూలు, మల్లెపూలు 10 బుట్టలు, దండలు 50 మూరలు, రోజా పూలు 10 బుట్టలు. ఆపిల్స్ డజను, బత్తాయిలు 2 డజన్లు, ద్రాక్ష 2 బాక్సులు. సరిపోతాయి కదా? అమ్మగారు, నాకు చిన్న డౌట్ అండి. ఏంటి? రాఘవేంద్ర గారు సినిమాలో లాగా అన్నేసి అవసరం ఏంటండి? సత్తి, మీరు చెప్పండి. స్వీట్స్ ఎన్ని కేజీలు చెప్పమంటారు? 50 కేజీలు చెప్పేద్దామండి. రేయ్, నువ్వు మాట్లాడుకో. అలాగేనండి. ఏంటత్తయ్యా, అభిబావుకి మొదటి రాత్రి ఏర్పాట్లా? అవునమ్మా, శోభనం గది డెకరేషన్ నా కదిలేండి, అద్దరు కొట్టేస్తాను. నీకెందుకు శ్రమ? నువ్వు వెళ్ళి మీ అమ్మకి సేవలు చేసుకోమ్మా. అదేంటక్క అలా అంటావు? బావని మరదలాట పట్టించే ఇలాంటి సందర్భాలు మళ్ళీ మళ్ళీ రావు కదా. అవును, శోభనానికి ముందు సినిమాలో చూపించినట్టు బంతాట్లవి ఉంటాయా? జనాల జీవితాలతో నువ్వు ఆడుకోకపోతే చాలు. ఏమన్నావక్క? ఏం లేదులేమ్మా. సునందక్క మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. అవునవును. అమ్మా సునంద, టైం అవుతుంది, ముందు ఆ లిస్ట్ కంప్లీట్ చేసేసి. స్వీట్స్ రాసిస్తే అయిపోయినట్టే. అభికి ఇష్టమైన స్వీట్స్ మాత్రమే ఆర్డర్ చేయి, లేదంటే వాడు అలుగుతాడు. అభిబావి స్వీట్ లా ఉంటాడు, ఇంకెందుకత్తా స్వీట్స్? మరి బూల్రాజు గారు ఎలా ఉంటారండి? ఒరే సత్తి, అమ్మగారు, నువ్వు అభి దగ్గరికి వెళ్లి ఏ స్వీట్స్ కావాలో కనుక్కొని రాపో. అయ్యగారికి అర్జెంటుగా ఈ లిస్ట్ ఇవ్వాలి. అలాగే అమ్మగారు. ఈవినింగ్ స్పెషల్స్ ఏంటత్తా?
అబ్బాయి గారు అబ్బాయి గారు అబ్బాయి గారు ఏంట్రా సిద్ధి అంతలా అరిచో? ఈ గౌరవం ఎప్పుడు జరిగిందండి? ఏమైందిరా? 2 షాపులు ఉన్నాయేంటండి? అలా అరవకు. ఇదిగో, అమ్మాయి గారు ఎన్నో ఆశలతో ఇంట్లోకి వచ్చారా? ఈ గిఫ్ట్ ని ఎంతో ప్రేమగా నాకు అందించారా? మరిప్పుడు అందులోని శ్వేత చేప చచ్చిపోయిందని తెలిస్తే శ్వేతమ్మ గారు బాధపడతారా లేదా? ఎందుకు బాధపడరండి? చాలా బాధపడతారండి కదా, ఆ. అందుకనే ఆ. ఆ శ్వేత చేప బదులు వేరే చేపని తెచ్చి వేశాను. అర్థమైందా? ఇదిగో, ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ శ్వేతమ్మ గారికి తెలియకూడదు, సరేనా? వెళ్ళు. అలాగేనండి. వచ్చిన పని చెప్పడం మర్చిపోయానండి. ఏంటిది? సాయంత్రం ఫంక్షన్ కి ఆ. ఏ సీట్లు కావాలని అడిగిరమ్మన్నారండి అమ్మగారు. సీట్లేంటి? అదే తీగా ఉంటాయి కదండి. హో, స్వీట్లా? ఏదో ఒకటి తెమ్మలే. అలాగేనండి. అలాగే. హాయ్ బావా. ఉమ్. ఈరోజు శోభన వంట కదా. మల్లెపూల సువాసనలు, అగరబత్తీల పరిమళాలు, శ్వేతక్క అదృష్టవంతురాలు. నేనేం తప్పుగా మాట్లాడలేదు బావా. నీలాంటి వాణ్ణి చేసుకోవాలంటే ఎన్నో జన్మల నుంచి పూజలు చేసుకోవాలి, పుణ్యం చేసుకోవాలి. ఈ జన్మకి నీ చెయ్యి తాకి అదృష్టం దొరుకుతుందనుకోలేదు బావా. అసహ్యంగా మాట్లాడు. ఎందుకు కొట్టానో తెలుసా? ఇంకోసారి ఇలాంటి చెత్త పనులు చేసే ముందు నేను కొట్టి నీ చెంపదెబ్బ గుర్తుకొస్తుందని. ఇందులో తప్పే ఉంది బావా. తప్పే. దీని విలువలేని నీలాంటి మనుషులకు తెలియదు. తెలుసు బావగారు. మా శ్వేతక్క ఎంతో ప్రేమతో మీకోసం పంపించిన మొట్టమొదటి గిఫ్ట్ ఇది. అభి చేప, ఇది శ్వేత చేప. అనగనగా ఒకరోజు ఏం జరిగిందంటే శ్వేత చేప చచ్చిపోయింది. బావేమో మరో శ్వేత చేపని తీసుకొచ్చి ఇందులో వేశాడు. ఇప్పుడు ఈ విషయం మా అక్కకి తెలిసిందనుకో, చేప చచ్చిపోయిందనుకోదు, తానే చచ్చిపోయిందనుకుంటుంది. ఇంత ఈజీగా చేపని మార్చేశారంటే రేపు మనిషిని కూడా అంత ఈజీగా మార్చేయగలుగుతారని అనుకోదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నిజం బావా. శ్వేతక్క చాలా సెన్సిటివ్. ఈ విషయం అక్కకి తెలిస్తే అక్క బాధపడుతుంది. అక్క బాధపడితే నువ్వు బాధపడతావు. నువ్వు బాధపడితే నేను బాధపడతాను. ప్రాణం పోయినంతగా బాధపడతాను. పెళ్ళై 2 రోజులు కూడా కాకముందే కొత్త పెళ్లి కూతురి మనసుని గాయపరచడం తప్పు కదా. ఇంకా శోభన కూడా కాలేదు. లహరి చెప్పనిందులో వేయమంటావా, అక్కతో నిజం చెప్పమంటావా? చూడు బావా, మీ ఇద్దరి మధ్యకి నేను వచ్చిన తర్వాత ఎంత బాగుందో. ఫిష్ బౌల్లోకి వస్తేనే ఇంత బాగుంది, మరి నిజ జీవితంలోకి వస్తే ఇంకెంత బాగుంటుందో.
తప్పుడు మాటలు మాట్లాడావంటే చెప్పు తీసి కొడతాను. అంత మాట అన్నావేంటి బావా? ఈ అభియాన్ అందుకోవడానికి ఓ అర్హత ఉండాలని నీకు ఇంతకు ముందే చెప్పాను. అవసరాలే అర్హతల్ని కల్పిస్తాయి బావా. ఎన్ని అవసరాలు వచ్చినా పూలదారికి ముళ్ళదారికి తేడా ఉంది. నీ దారిలోకి వచ్చేస్తాను బావా. షట్! ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చిగా వాగేవంటే నీ తల్లిని గెంటినట్టే నిన్ను కూడా మెడపట్టుకుని బయటికి గెంటుతాను. నా దగ్గర ఒక నిజం ఉన్నంత వరకు నువ్వేం చేయలేవు బావా. హై! చిచ్చి, విరసం మనుషులే కాదు. బావా బావా ఆగు బావా. ఏయ్! బావేమో నిజంగా రాముడే. మరి నువ్వు సీతవేనా? నాకెందుకో నువ్వు సీతవి కావేమోనని అనుమానం. ఫోటో డీటెయిల్స్ చూశారు కదా? చూసానమ్మా. ఆ అమ్మాయితో మాకు చాలా ముఖ్యమైన పనుంది. వీలైనంత త్వరలో ఆ అమ్మాయి మాకు కావాలి.